హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే జపాన్కి సంబంధించినటువంటి మూన్ ల్యాండింగ్ మిషన్ అన్నమాట. ఓకే, మరి ఒక జపాన్కి సంబంధించినటువంటి మూన్ ల్యాండింగ్ మిషన్ మనం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ వీడియోలో ఏమేం కాంపోనెంట్స్ డిస్కస్ చేయబోతున్నాం, అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రిలేటెడ్ అని చెప్పిన తర్వాత దెన్ అసలు ఈ కాన్సెప్ట్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం మీరు ఇక్కడ అఫ్కోర్స్ ఈ ఫోటోలో చూసినట్టుగా జపాన్ వాళ్ళ యొక్క స్లిమ్ మిషన్ అనేది మూన్ పైన ల్యాండ్ అయింది చూశారు, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అఫ్కోర్స్ ఇందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది ఈ యొక్క మిషన్ అనేది. వీళ్ళ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది కొద్దిగా వీక్ ఉండడం వల్ల ఇది అడిక్వేట్ ఎనర్జీ జనరేట్ చేసుకోలేకపోతుంది, మూమెంట్ అనేది అడిక్వేట్గా లేదన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ సక్సెస్ఫుల్గానే లాంచ్ చేశారు. సరే, ఫస్ట్ ఇందులో మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసేది వైట్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ యొక్క స్లిమ్ మిషన్ అనేది వార్తల్లో ఎందుకుంది అండ్ ఈ స్లిమ్ మిషన్ని లాంచ్ చేయడం వెనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంది. ఓకే, అంటే ఇది వేటిని యొక్క అచీవ్ చేయడానికి దీన్ని ఒక లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత అసలు జనరల్గా మూన్ని అంటే లైక్ మొన్న మనం చంద్రయాన్ 3 లాంచ్ చేసాం కదా, అదైనా కానీ లేదా స్లిమ్ మిషన్ అయినా కానీ వీటిని లాంచ్ చేయడానికి ఎందుకు లాంచ్ చేస్తున్నారు, అంటే మూన్ని పరిశీలించడం ఎందుకు అవసరం, అలానే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూన్ మిషన్స్, మూన్ పైకి మనం పంపిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి మిషన్స్ ఏమేంటి. దాని తర్వాత మనం వీడియో ఎండింగ్లో చంద్రయాన్ 1, 2, 3 ఓవరాల్ ఐడియా ఒకసారి క్విక్గా, దాని తర్వాత మూన్ పైకి ఫ్యూచర్లో పంపించేటటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేస్తాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మూన్ మిషన్. అసలు ఒక మూన్ మనకి ఫస్ట్ మనకు ఐడియా ఉండాలంటే ఏదైనా సరే మనకి స్పేస్లో ఏదైనా దానికంటూ ఒక లైట్, దానికంటూ ఒక హీట్ ఉంటే కనుక దాన్ని మనం స్టార్ అంటారు అనమాట. స్టార్ చుట్టూ తిరిగేదాన్ని మనం ఏమంటామంటే ప్లానెట్, గ్రహం అంటాం. ప్లానెట్ చుట్టూ తిరిగేదాన్ని మనము శాటిలైట్ అంటాం. ప్లానెట్ చుట్టూ తిరిగేదాన్ని మనం శాటిలైట్ అంటాం. శాటిలైట్స్ అనేవి మనకి న్యాచురల్ శాటిలైట్ సహజసిద్ధంగా, అలానే మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్ కృత్రిమంగా ఉంటాయి అన్నమాట. రెండు ఉంటాయి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. మన ఎర్త్ పైన నుంచి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ చాలా ఇప్పటివరకు కొన్ని వేల ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనం పంపించాం. ఓకే, మన ఇండియా నుంచే చాలా శాటిలైట్స్ పంపించాం, ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 100 శాటిలైట్స్ పంపించాం ఇప్పటివరకు ఈజీగా. ఓకే, ఇంకా చిన్న మైక్రో శాటిలైట్స్ అయితే కనుక మోర్ దాన్ 250. మరి న్యాచురల్ శాటిలైట్స్ మన ప్లానెట్కి న్యాచురల్ శాటిలైట్ ఏంది మనకి మూన్. ఓకే, మూన్ మన ఎర్త్ అన్నటువంటి ప్లానెట్కి న్యాచురల్గా ఉన్నటువంటి శాటిలైట్స్ ఏంది మూన్. ఏ స్టార్ గురించి మనం మాట్లాడుతున్నాం, మనకి సన్ అన్నటువంటి స్టార్. ఈ సన్ అన్న స్టార్ ఏ సిస్టంలో ఉన్నారు, సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఎందులో ఉంది మనకి మిల్కీ వే గెలాక్సీ. ఈ మిల్కీ వే గెలాక్సీ ఎక్కడుంది మనకి, యూనివర్స్ ఉంది, యూనివర్స్. సో ఇది మనకి అర్థం కావాలన్నమాట. సరే, మూన్ను పరిశీలించడానికి కోసం అని చెప్పేసి ఎర్త్ నుండి మూన్ పైన ల్యాండ్ అయినటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అంటే మూన్ పైన మనం ల్యాండ్ చేసినటువంటి మిషన్స్ ఏవేవి, ఏ దేశాలు ఇప్పటివరకు మనం సక్సెస్ఫుల్గా చూసినట్టయితే కనుక యుఎస్ఏ, దాంతోపాటు రష్యా అండ్ దాని తర్వాత చైనా అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కనుక ఇండియా వాజ్ ద 4th వన్. ఇండియా మూన్ పైన సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్. ఇప్పుడు మనకి జపాన్ 5th వన్. కాకపోతే ఇండియా ఇందులో 4th అయినప్పటికీ కూడా ఇండియా ఎందులో ఫస్ట్ అంటే మూన్కి మనకి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. మూన్ యొక్క సౌత్ పోల్ పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినటువంటి దేశం ఏంటంటే ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సాఫ్ట్ లాంచ్ ఆన్ మూన్ సౌత్ పోల్. మూన్ యొక్క సౌత్ పోల్ పైన సక్సెస్ఫుల్గా సాఫ్ట్ లాంచ్ అయింది ఇండియా మాత్రమే ఇప్పటివరకు, మిగతా దేశాలు ఎప్పుడు కాలేదు. యాక్చువల్గా మనం 2023 కన్నా ముందే ఇన్ కేస్ మన చంద్రయాన్ 2 సక్సెస్ఫుల్ అయి ఉంటే కనుక మనం ఇంకెప్పుడో ల్యాండ్ అయ్యేవాళ్ళం. బట్ చంద్రయాన్ 2 అన్ఫార్చునేట్గా సాఫ్ట్ ల్యాండింగ్ బదులు హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల మనది సక్సెస్ఫుల్ అవ్వలేదు. దాని తర్వాత మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తాం. ఓకే, సరే, మరి చంద్రయాన్ 3లో ల్యాండర్ పేరేం పేరు, రోవర్ పేరేం పేరు. ల్యాండర్ అంటే ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి ఒక రోలింగ్ ఎక్విప్మెంట్ అంటే ఒక రోవర్ అంటే కదిలేటటువంటి వాహనం. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ అని పేరు వింటారు కదా, మరి ఆ రోవర్ పేరింది రోవర్ పేరింది చంద్రయాన్ 3లోవి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. ఓకే, ఇది కాన్సెప్ట్.
మరి ఈ దేశాలు మూన్ని పరిశీలించడానికి మూన్ పైకి ల్యాండ్ చేసినటువంటి మిషన్స్. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? జపాన్ లాంచ్ చేసినటువంటి మిషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఫైన్. మరి ఈ యొక్క జపాన్ మిషన్ గురించి మీకు ఏం తెలియాలి? ఈ యొక్క జపాన్ మిషన్ పేరు, దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటి, లాంచ్ చేసినటువంటి రాకెట్ ఏంటి, ఓకే, ఈ రాకెట్ ఎక్కడి నుంచి లాంచ్ అయింది, దీంతో పాటు ఇంకేమైనా చిన్న చిన్న ఈ యొక్క శాటిలైట్స్ ఏమైనా లాంచ్ అయినాయా ఈ యొక్క మూన్ మిషన్తో పాటు, దానితో పాటు ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది, ఇవి దేని ఈ యొక్క స్టడీ చేయబోతుంది. వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ స్టడీస్ పేపర్ 3, యూపీఎస్సీ అయితే కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 అండ్ ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ దీన్ని సిలబస్ మ్యాప్ చేసుకోవచ్చు మీరు. వైట్ ఈజ్ ఇన్ న్యూస్. జపాన్ సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క మూన్ మిషన్ అయినటువంటి స్లిమ్, ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటో తెలియాలి మీకు, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ను పరిశీలించడానికి పంపించినటువంటి స్మార్ట్ ల్యాండర్ అనమాట. జపాన్ ఈజ్ గోయింగ్ టు బి ద 5th కంట్రీ. ఆల్రెడీ రష్యా, యుఎస్ఏ 2, చైనా 3, ఇండియా 4, జపాన్ 5వది మూన్ పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినటువంటి దేశాలు. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, జక్సా. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? సెప్టెంబర్ 2023లో లాంచ్ చేశారు. అంటే అప్పుడు భూమి పై నుంచి స్పేస్లోకి వెళ్ళింది, తర్వాత భూమి చుట్టూ కొన్ని రౌండ్స్ వేసిన తర్వాత దెన్ భూమి యొక్క ఎర్త్ ఆర్బిట్ నుంచి ఎగ్జిట్ అయ్యి మూన్ ఆర్బిట్లోకి ప్రవేశించి మూన్ చుట్టూ కూడా తిరిగిన తర్వాత ఫైనల్గా మూన్ సర్ఫేస్ పైన ల్యాండ్ అయిందనమాట. ఈ ల్యాండింగ్లో మనం ఉపయోగించినటువంటి రాకెట్ పేరు ఏం పేరు? HI-1A రాకెట్స్. వాళ్ళ యొక్క మన దగ్గర PSLV ఉన్నట్టు జపాన్ వాళ్ళ దగ్గర. నెక్స్ట్ లాంచ్ ప్లేస్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తామంటే మనం టెనెగషిమా స్పేస్ క్రాఫ్ట్స్. మన ఇండియాలోనైతే కనుక మనం శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ లాంచింగ్ స్టేషన్ ఉంది కదా, శ్రీహరికోట, అక్కడ నుంచి మనం లాంచ్ చేస్తుంటాం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? ప్రధానంగా వీళ్ళు ఏం పరీక్షించాలనుకున్నారంటే, వీళ్ళు ఏ ప్లేస్లోనైతే కనుక మూన్ పైన ల్యాండ్ అవ్వాలనుకున్నారో దానికి సుమారుగా ఒక 100 మీటర్స్ అటు ఇటుగా ఈ యొక్క మిషన్ ల్యాండ్ అవ్వాలనుకున్నారు. అలానే ల్యాండ్ అయ్యారు. నార్మల్గా అయితే కనుక ఏ దేశానికైనా కూడా వాళ్ళు అనుకున్న ప్లేస్ కన్నా కొద్దిగా 100 కిలోమీటర్ల దూరం, ఓకే, ప్రిసిషన్ అనేది మిస్ అవుతుంది. వీళ్ళు ఒక 100 మీటర్స్ రేంజ్లో అంత ప్రిసైజ్గా ఒక ప్లేస్లో ల్యాండ్ అవ్వాలనుకున్నారు, ల్యాండ్ అయ్యారు. అలానే జపాన్ లాస్ట్ ఇయర్లో జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, కొన్ని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క స్పేస్ రంగాన్ని తిరిగి రివైవల్ చేద్దామనుకున్నారు. ఆ రివైవల్ చేసేటువంటి ప్రోగ్రాంలో ఇది వీళ్ళకి మంచి సక్సెస్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క మూన్ మిషన్తో పాటు ఈ యొక్క రోవర్తో పాటు వీళ్ళు కొన్ని మినీ రోబోటిక్ రోవర్స్లో పంపించారు. వాటిని డెవలప్ చేసింది సోనీ వాళ్ళు ఒకటి, టోమీ వాళ్ళు ఒకటి. ఇవేంటంటే రికనైసెన్స్, అంటే మూన్ సర్ఫేస్ పైన ఏమేమి ఉంది అని ఈ యొక్క రోవర్స్ పరిశీలిస్తాయి అనమాట. రోవర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కదిలేది అని చెప్పేసి, మూన్ సర్ఫేస్ పైన కదులుతుంది. ఆబ్జెక్టివ్స్, ఈ మిషన్ ప్రధానంగా ఎక్స్రేస్ కమింగ్ ఫ్రమ్ డీప్ స్పేస్, మూన్ పై నుంచి, అంటే మూన్ పైన ల్యాండ్ అయిపోయిన తర్వాత మూన్ సర్ఫేస్ పైకి స్పేస్ నుంచి ఏమైనా ఎక్స్రేస్ వస్తే కనుక వాటిని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. దీని ద్వారా మనకి యూనివర్స్కి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఎక్స్రేస్ అనేవి మనకి స్టార్స్ నుంచి రిలీజ్ అవుతుంటాయి. రీసెంట్గా ఇండియా ఎక్స్రేస్ని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి స్పెషల్గా దానికోసమే ఒక శాటిలైట్ లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ పేరేం పేరు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, ఇది మనకి ఎక్స్రేస్ ఆల్మోస్ట్ ఆల్ 400 నుంచి 12,000 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంటే అంత ఇంటెన్సిటీతో ఉన్నటువంటి ఎక్స్రేస్ను కూడా ఇది క్యాప్చర్ చేసి స్టడీ చేయగలుగుతుంది వీళ్ళది. నార్మల్గా అయితే కనుక విజిబుల్ లైట్, మన కంటికి కనబడేటటువంటి లైట్లో 2 to 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అంటే మన కంటికి కనబడేటటువంటి లైట్లో ఉన్నటువంటి ఎక్స్రేస్కి, అలానే ఈ మిషన్ అబ్జర్వ్ చేసేటటువంటి ఎక్స్రేస్కి ఎంత అంటే పవర్లో ఎంత ఎన్హాన్స్మెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత పవర్ఫుల్ ఈ ఎక్విప్మెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. అలానే ఇంక ఇన్ఫర్మేషన్, అంటే ఈ యొక్క ఎక్స్రేస్ని మనం అనలైజ్ చేయడం ద్వారా యూనివర్స్కి సంబంధించినటువంటి హాటెస్ట్ రీజియన్స్, ఎక్కడ ఎక్కువగా వేడి ఉంది, అలానే స్టార్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి వాటికి సంబంధించి. దాంతోపాటు ఈ మిషన్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తుంది. దానితో మనకి యూనివర్స్ యొక్క విశ్వంలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్, స్టార్స్లో జరుగుతున్నటువంటి లైట్ చేంజెస్, ఆ లైట్ చేంజెస్ ద్వారా ఒక స్టార్ ఏ స్టేజ్ ఆఫ్ ద లైఫ్లో ఉంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మిషన్ ద్వారా. ఓకే, నార్మల్గా మూన్ పైకి పంపించేటటువంటి మిషన్స్ ఎందుకు పంపిస్తారు? ఫస్ట్ మూన్ పైన ఏవైనా మినరల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. అలానే మూన్ పైన వాటర్ ఉందా లేదా. వాటర్ ఉంటే కనుక అది దేనికి లీడ్ చేస్తుంది?
అంటే వాటర్ ఉంటుంది, మనం ఏమర్థమవుతుంది, మూన్ పైన లైఫ్ పాసిబుల్ అవుతుందా లేదా. అలానే మూన్ యొక్క అట్మాస్ఫియర్ ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి, దాని తర్వాత మూన్కి వాళ్ళ యొక్క మిషన్స్ పంపించడం ద్వారా వాళ్ళ యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ను కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, ఇవన్నిటిని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి జనరల్గా మూన్ మిషన్స్ని సెండ్ చేస్తుంటారు. ఓకే, ఫస్ట్ వన్ వాటర్ రిసోర్స్ని తెలుసుకోవడానికి, అలానే మనకి సైంటిఫిక్ డిస్కవరీ మూన్ సర్ఫేస్ పైన కానీ మూన్ అట్మాస్ఫియర్ కానీ, అలానే మూన్ నుంచి మూన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏదైనా ఎర్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏమైనా తెలుసుకోవచ్చా లేదా అని చెప్పేసి, అలానే వాళ్ళ యొక్క టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ లైక్ ల్యాండర్ని కానీ రోవర్ని కానీ టెస్ట్ చేసే టెక్నాలజీని కూడా వెళ్ళి టెస్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు ఈ యొక్క మూన్ మిషన్స్ని. సరే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూన్ మిషన్స్? ఓన్లీ ల్యాండ్ అవ్వడమేనా? ల్యాండ్ అవ్వడం ఒకటే కాదు, మూన్ పైకి మనం డిఫరెంట్ మిషన్స్ ఇప్పటివరకు మనం ట్రై చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్లైబైస్. ఫ్లైబైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూన్ ఉందనుకోండి, మూన్ని దాటుతూ వెళ్తాయి అన్నమాట ఇవి. ఓకే, మూన్కి హిట్ అయ్యి కింద అంటే మూన్ సర్ఫేస్ పైన పడడం కానీ లేదా మూన్ చుట్టూ రివాల్వ్ అవ్వడం కాదు, జస్ట్ ఫ్లైబై అంటే మూన్ దాటుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి ఫ్లైబై అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పయోనియర్ 3, పయోనియర్ 4 ఆఫ్ యుఎస్ఏ, ల్యూనా 3 ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్. ఓకే, ఇవి మూన్ ఆర్బిట్లోకి వెళ్ళడం కానీ మూన్ చుట్టూ రివాల్వ్ అవ్వడం కానీ ఉండదు. నెక్స్ట్ ఆర్బిటార్. ఆర్బిటార్ అంటే ఇవి మూన్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంటాయి. స్పెషల్గా ఇండియా యొక్క చంద్రయాన్ 1, ఇండియా చంద్రయాన్ 2లో కూడా ఆర్బిటార్ సక్సెస్ఫుల్ అయింది, బట్ ల్యాండర్ అండ్ రోవర్ మాత్రం ఫెయిల్ అయినాయి. ఇంపాక్ట్ మిషన్. ఇంపాక్ట్ మిషన్ అంటే ఇవి మూన్ సర్ఫేస్ని హిట్ చేస్తాయి, హిట్ చేసిన తర్వాత మనకి మూన్ పైనే పడిపోతుంటాయి. ఇవి మనకి ఇంపాక్ట్ మిషన్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ MIP. ఓకే, MIP. నెక్స్ట్ ల్యాండర్స్, మూన్ పైన ల్యాండ్ అయ్యాను అనమాట. లైక్ ఇప్పుడు మనకి చంద్రయాన్ 3 కానీ లేదా ల్యూనా 9 ఇలాంటివి. దాని తర్వాత రోవర్స్. రోవర్స్ అంటే మన చంద్రయాన్ 3లో ల్యాండర్తో పాటు రోవర్ ఉంది, అలానే ఇప్పుడు మనకి స్లిమ్ మిషన్లో కూడా రోవర్. దాని తర్వాత హ్యూమన్ మిషన్, డైరెక్ట్గా హ్యూమన్ మూన్ పైన లాంచ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నాసా వాళ్ళ యొక్క ఆర్టిమిస్ 3 అని కానీ, ఇంతకుముందు నాసా వాళ్ళు అపోలో మిషన్స్, అలానే మనకి USSR వాళ్ళవి, ఇవన్నీ కూడా మనకి మూన్ పైన ల్యాండింగ్ మిషన్ అనమాట. మన ఇండియా నుంచి రాకేష్ శర్మ వెళ్ళడం, వీళ్ళందరూ కూడా. దాంతోపాటు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో మూన్ పైన మనం వీటితో స్టార్ట్ చేసి ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంది, హ్యూమన్ మిషన్స్. ఇక్కడ వరకు మనం చంద్రుడి పైన వివిధ ప్రయోగాలు చేయడం జరిగింది. ఒకసారి మనం చంద్రయాన్ 1, 2, 3 కంపారిటివ్ మోడల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చంద్రయాన్ 1 లాంచ్ చేసింది అక్టోబర్ 2008. ఇది మూన్ ఆర్బిటార్, మూన్ చుట్టూ ఆర్బిట్ మాత్రమే చేస్తుంటుంది. మనకి ఇండియా యొక్క ఫస్ట్ ల్యూనార్ మిషన్ మూన్కి సంబంధించింది. ఈ మిషన్ ద్వారా మనం మూన్ పైన వాటర్ కనుక్కోవడం జరిగింది. ఇందులో మనం ఆర్బిటార్ మూన్ చుట్టూ తిరగడం, అలానే ఇంపాక్టర్ అని మీకు ఇందాక చెప్పినట్టు ఇవి రెండింటిని కూడా బిల్డ్ చేసింది ఎవరు, ఇస్రో వాళ్ళు. దీన్ని లాంచ్ చేసింది PSLV వెహికల్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 312 డేస్ ఆపరేషన్ ఉంది. ఎప్పటివరకు 2009 వరకు కూడా ఇది ఆపరేషన్ అయిందన్నమాట. నెక్స్ట్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 మనం జూలై 2019లో లాంచ్ చేస్తాం. ఇందులో ఆర్బిటార్ ఉంది, అలానే ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ ఉంది. దీన్ని మనం ఫస్ట్ టైం మూన్ యొక్క సౌత్ పోల్ పైన సాఫ్ట్ లాంచింగ్ ట్రై చేస్తాం. కాకపోతే ఇది కొద్దిగా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ల్యాండర్ రోవర్ రెండు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. కాకపోతే ఆర్బిటార్ మాత్రం ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. దీన్ని మనం లాంచ్ చేసింది GSLV Mark 3 ద్వారా లాంచ్ చేస్తాం. నెక్స్ట్ చంద్రయాన్ 3. ఇది మనకి హైలీ సక్సెస్ఫుల్ అండ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ సక్సెస్ఫుల్లీ ఆన్ ద సౌత్ పోల్. ఓకే, ఇది మనకి ఆర్బిట్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది, 5th ఆగస్ట్. యాక్చువల్లీ లాంచ్ చేసింది 14th జూలై 2023. ఆర్బిట్లోకి లాంచ్ అయింది 5th ఆగస్ట్. మూన్ పైన మనకి ల్యాండ్ అయింది 23 ఆగస్ట్ సక్సెస్ఫుల్గా. ఫస్ట్ థింగ్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. మరి ఫ్యూచర్లో మూన్ పైకి పంపించబోయేటువంటి మిషన్స్ ఏమున్నాయి? ఇస్రో వాళ్ళు ల్యూపెక్స్, ఓకే, ఇస్రో అండ్ ఇండియా అండ్ ల్యూపెక్స్ విత్ జపాన్ కలిసి చంద్రయాన్ 4 డెవలప్ చేయబోతున్నారు. నాసా వాళ్ళు ల్యూనార్, ట్రయల్ బ్లైజర్, అలానే వైపర్ రోవర్, ఆర్టిమిస్ 2 నుంచి ఆర్టిమిస్ 6 వరకు మ్యాన్డ్ మిషన్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే రష్యా వాళ్ళది ల్యూనా 26, 27, 28, అలానే ఓరియోల్. CNSA చైనా వాళ్ళది చాంగే 6, 7, 8. జపాన్ వాళ్ళది డెస్టినీ ప్లస్. ఇవన్నీ కూడా ఫ్యూచర్ మూన్ మిషన్స్. నెక్స్ట్ నిన్నటి వీడియోలో క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద SC కమిషన్? SC కమిషన్ సంబంధించి భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంది? ఆర్టికల్ 338. ST ఆర్టికల్ 338A, అలానే BC ఆర్టికల్ 338B. నెక్స్ట్ ఈరోజు వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్, స్లిమ్ మిషన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ లాంచ్డ్ బై. స్లిమ్ మిషన్ని లాంచ్ చేసింది ఎవరు? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హౌ ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్స్
ఇన్ ఇండియాస్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసినటువంటి అచీవ్మెంట్ అనేది మన భారతదేశం యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడింది అని చెప్పేసి మనం వీడియో చివరిలోకి వచ్చేసాం. కాబట్టి ఈరోజు మనం జపాన్ యొక్క స్లిమ్ మిషన్ సక్సెస్ గురించి మనం మాట్లాడినాం. అలానే మనం స్టార్, ప్లానెట్, శాటిలైట్ గురించి, అలానే మనం ఇప్పటివరకు ఏ దేశాలు మూన్ మిషన్లో సక్సెస్ఫుల్ అయినాయి, అలానే మూన్ మిషన్ ద్వారా మనం ఏమేమి తెలుసుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూన్ మిషన్స్, చంద్రయాన్ 1, 2, 3 కంపారిజన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా ఈ యొక్క స్లిమ్ మిషన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. జై హింద్.